హలో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారా కంసుపిట్ట. సో ఇది ఒక ఫీమేల్ అనమాట. ఇంతకుముందు ఒక మేల్ 2 ఫీమేల్స్ ఉండేవి. ఫస్ట్ ఒక ఫీమేల్ చనిపోయిన తర్వాత మేల్ చనిపోయింది, ఫీమేల్ ఒకటే మిగిలింది ఇప్పుడు. సో దీనికోసమని ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఫేమస్ మురిగి చౌక్కి వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి ఇలాంటివి ఒక 3 ఫీమేల్స్ 2 మేల్స్ కొనుక్కొచ్చాను. మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి 5 అన్నమాట. 3 ఫీమేల్స్ 2 మేల్స్ తీసుకొచ్చాను. ఎందుకనే దాని జతగా ఏం లేవు, చాలా రోజులు ఒక్కతే ఉంది, చాలా అరుస్తుందంట. చెప్పాను కదా, మనది యాక్చువల్లీ ఇది స్పేస్ ఉంది కదా, ఇదంతా స్పేస్ మనం రెంట్కి తీసుకుందనమాట. సో ఓనర్స్కి ఇబ్బంది అవుతుంది, నైట్ పూట అది బాగా అరుస్తుంది. సో దాని కంపెనీ కోసం చూడండి ఇవి కొనుక్కొచ్చాను. ఇవి జాలీలో ఇడుస్తాను చూడండి ఫ్రెండ్స్. జాలీలో అయితే వేసాను. ప్రస్తుతానికి వీటిని కింద వదలను, ఎందుకంటే ఈ కొత్త కదా, ఇంకోటి వీటికి ఏం తెలీదు. ఇవి సెమీ అడల్ట్. సో ఇంకా బ్రూడింగ్ కూడా కాలేదు వీటిది. సో మెల్లిగా కొంచెం దీంట్లో ఒక వారం అలవాటు అయిన తర్వాత కింద వదిలేస్తాను చూడండి. సో యాక్చువల్లీ ఇవి ఎందుకు పెంచుతున్నానంటే వీటి ఎగ్స్ చాలా న్యూట్రిషియస్ అండ్ చాలా హెల్దీ అనమాట. ఎగ్స్ తినడం చాలామంది వీటిని ఇవాళ రేపు మందీస్లో చాలా వరకు తినేస్తున్నారు. అంటే లైక్ చికెన్ మంది, మటన్ మంది కాకుండా బటేర్ మందిని పెడుతున్నారు. వీటిని ఉర్దూలో బటేర్స్ అంటారు, బటేర్. సో వీటిని కోసుకొని తినేస్తున్నారు. సో బట్ నాకు కొంచెం పెంచడం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్స్ చాలా పెడుతుంటాయి. ఎలా అంటే నియర్లీ 365 డేస్లో 300 ఎగ్స్ పెడతాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను పెంచున్నాను కాబట్టి చెప్తున్నాను, ఎవరో చెప్పిన మాటలు కాదు. బట్ చాలా వరకు నా దగ్గర ఇంతకుముందు చాలా పెంచాను నేను. సో ఇప్పుడు మళ్ళీ చలికాలం వస్తుంది కదా, ఇవి ఎగ్స్ ఇప్పుడు చాలా వేడి అనమాట. అంటే కొంచెం బాడీలో వేడినిస్తాయి. అందుకని ఇది తెచ్చుకున్నాను చూడండి. సో మీకు వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నేను చౌక్లో విజిట్ చేసిన షాప్స్ గురించి కూడా 2-3 షాప్స్ గురించి కూడా మీకు చూపిస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.